హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దివాళీ గాయ్స్. అండ్ మీరు అందరూ మంచిగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గాయ్స్. కరెక్ట్గా ఇప్పుడు 4:30 అవుతుంది. ఇప్పుడే మా ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా నేను వీడియో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇట్లా ఫుల్ బొట్టు చెమటా ఇంకా అట్లనే ఉంది గాయ్స్. అండ్ లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. దివాళీ అంటే మాకు గుర్తుకొచ్చేది కేదారేశ్వర స్వామి నోములు. మాకు కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయి. ఇంక అందుకనే ఆ రోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి మా నాన్నమ్మ పూజ గదిలో అన్నీ నీట్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి మా నాన్నమ్మకి హెల్ప్ చేసినాను. ఇట్లా అన్నిటికీ బొట్లు పెట్టి అన్నీ నీట్ చేసుకొని నోముకుంటారు అన్నట్టు. అన్నీ నోముకు కావాల్సిన అన్నీ తీసిపెడుతుంది. లైక్ కొంతమందికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అందరికీ సేమ్ ప్రాసెస్ ఏముండదు. మేము ఎలా చేసుకుంటామో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా నాన్నమ్మ, తాతయ్య ఇంకా మా డాడీకి, బాబాయ్కి ఎవరికి నోములు పంచలేదు. మా తాతయ్య మా నాన్నమ్మనే పూజ చేస్తారు. ఇంకా కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మేము ముందు ఈ ఇంటి వెనక కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఇల్లులు, కానీ ఇంకా అక్కడికి దేవుళ్ళు ఎవ్వి షిఫ్ట్ చేయలేదు. అన్నీ ముందింట్లోనే దేవుళ్ళన్నీ ఉంటాయి. ఇట్లా మా నాన్నమ్మనే రోజు పూజ చేస్తుంది. అండ్ నేను చాలామంది చూసాను, చాలామంది డిఫరెంట్గా చేసుకుంటారు. కొంతమంది పందిరేస్తారు, ఇంకా కొంతమంది అన్ని ఫ్రూట్స్ అన్నీ పైన కట్టి చేస్తూ ఉంటారు. కానీ మేమైతే ఇట్లనే చేసుకుంటాం ఎప్పుడు. అన్నీ సదరడం అయిపోయిన తర్వాత నేను ఇట్లా రెడీ అయిపోయినాను. అండ్ 4 o'clock వరకే ఈరోజు మంచి టైం ఉందన్నారు. ఇంకా మేము పూజ స్టార్ట్ చేసాం. పూజ 1.5 hour అట్లా జరుగుతుంది. అండ్ ఇట్లా పూజ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా నేను అంతా వీడియో ఏం తీయలేదు. అయ్యగారు వచ్చి మొత్తం అన్నీ చెప్పి, ఇంకా మాకు అక్కడ ప్లేస్ లేదు, ముందు వాటర్ ప్లాంట్ ఉంది, అందుకోసమనే ఉన్న దాంట్లో అందరం అడ్జస్ట్ అయిపోయి కూర్చొని ఇంకా పూజ అంతా ఇట్లా కంప్లీట్ చేసినాము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజలో పెట్టిన ప్రసాదం తింటాము ఇట్లా ఆకుల్లో పెట్టుకొని. అండ్ ఆ తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ మేము దేవుణ్ణి కదిలించి ఇంకా అందరూ దేవుణ్ణి ఎత్తుకుంటారు. ఇట్లా మా నాన్నమ్మ, తాతయ్య అందరికీ ఇట్లా నెత్తి మీద పెట్టి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ये बोलो केदारेश्वर स्वामी महाराज की, 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 ये बोलो केदारेश्वर स्वामी महाराज की महाराज की, ये बोलो केदारेश्वर स्वामी महाराज की, ये बोलो केदारेश्वर स्वामी महाराज की, ये बोलो केदारेश्वर महाराज की, ये बोलो केदारेश्वर स्वामी महाराज की, ये बोलो केदारेश्वर स्वामी महाराज की. పూజ అయిపోయిన తర్వాత ఇట్లా అందరం కలిసి లంచ్ చేసినాము. ఆ రోజు స్పెషల్ ఏంటంటే, ఎప్పుడు కేదారేశ్వర స్వామి నోముల రోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ, గుమ్మడికాయ కలిపి చేస్తారు. అది ఆ రోజు మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొత్త చింతపండుతో చారు చేస్తారు. అండ్ పప్పు ఇట్లా అవన్నీ కామన్. పూజ అయిపోయిన తర్వాత మేము ఒక స్పెషల్ గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. అది కూడా నా కోసం. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.